జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్కు చెందినదిగా గుర్తిస్తూ భారత అంతర్జాతీయ సరిహద్దుల తప్పుడు మ్యాప్ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఎక్స్లో పోస్టు చేశాయి. కొద్దిసేపటికి తమ పొరపాటును గమనించి భారత్కు క్షమాపణలు కోరాయి. ఈ మ్యాప్లో సరిహద్దులను ఖచ్చితంగా చిత్రీకరించలేదని ఐడిఎఫ్ అంగీకరించింది. కొందరు భారతీయులు చేసిన ట్వీట్ల దరిమిలా ఐడిఎఫ్ ఈ విధంగా స్పందించింది. పలువురు యూజర్లు మ్యాప్లోని లోపాన్ని ఎత్తి చూపుతూ ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ఈ పోస్టును ఉపసంహరించుకోవాలని కోరారు. కొందరైతే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తమ పోస్టులకు ట్యాగ్ చేశారు. ఇండియన్ రైట్ వింగ్ కమ్యూనిటీకి చెందిన ఎక్స్ హ్యాండిల్లో వచ్చిన ఒక ట్వీట్పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పందించాయి. ఈ మ్యాప్ సరిహద్దులను ఖచ్చితంగా చూపించడంలో విఫలమైంది, జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరుతున్నామని చెప్పాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల పోస్టు వెలువడిన 90 నిమిషాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్, చైనాలు ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్, లడఖ్లోని కొన్ని ప్రాంతాలు దేశంలో అంతర్భాగమని భారత్ ఏనాడో స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని దీనిని పునరుద్ఘాటించారు. గత కొన్నేళ్లుగా భారత్, ఇజ్రాయెల్ స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నాయి. 2017లో ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో భారతదేశ సరిహద్దులకు సంబంధించిన తప్పుడు మ్యాప్ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. అనిల్, ఇజ్రాయెల్ ఒక తప్పుడు మ్యాప్ని సృష్టించింది. ముఖ్యంగా మనకి కాశ్మీర్ ఎంత ప్రాముఖ్యత మనకు అందరికీ తెలిసిన విషయమే. సో కాశ్మీర్ పాకిస్తాన్ పరిధిలో ఉందంటూ కూడా ఒక తప్పుడు మ్యాప్ని సృష్టించింది ఇజ్రాయెల్. అది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. అసలు ఏ విధంగా ఈ యొక్క మ్యాప్ని మీరు కన్ఫర్మ్ చేస్తారు, కాశ్మీర్ ఏ విధంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉందంటూ ఈ విధంగా తప్పుడు మ్యాప్ సృష్టిస్తారని చెప్పేసి కూడా నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే ఇజ్రాయెల్ క్షమాపణ కోరింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా క్షమాపణలు భారత్కు చెప్పారు. ఎందుకంటే భారత్కి సంబంధించి కాశ్మీర్కి సంబంధించిన ఎంత అంతర్భాగం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాబట్టి సో ఈ విషయం ఇజ్రాయెల్కి తెలుసా తెలియదా మరి, కానీ మొత్తానికైతే ఇజ్రాయెల్ మాత్రం ఒక తప్పుడు మ్యాప్ని సృష్టించి ముఖ్యంగా కాశ్మీర్ ఇటు పాకిస్తాన్లో ఉందంటూ కూడా ఆ మ్యాప్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ నెటిజన్స్ అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అవన్నీ కూడా వ్యతిరేకత ఉండడంతో వెంటనే ఇజ్రాయెల్ ఆ మ్యాప్ని డిలీట్ చేస్తూ కొన్ని క్షమాపణలు కూడా భారత్కి చెప్పింది. సో దీనివల్ల మేము కొంచెం చింతిస్తున్నామని చెప్పేసి కూడా ఈ మ్యాప్ వల్ల మేము చింతిస్తున్నాం అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇలాంటిది మరోసారి రిపీట్ కాకుండా ఉండాలి కాబట్టి సో మరి ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ అన్ని అంటే నిజంగా తెలిసి ఈ విధంగా చేసిందా లేకపోతే తెలియక చేసిందా తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ఈ యొక్క మ్యాప్ ఏ విధంగా అయితే సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందో ఆ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో వెంటనే డిలీట్ చేసుకుంది. రైట్ సైదులు.